హాయ్ ఫ్రెండ్స్, బోస్ గారి 7 ముక్కల భాగం ట్యూటోరియల్. దీనికి ఒక డెక్ ఆఫ్ కార్డ్స్ కావాలి. ఇంకా చిన్న సెటప్ ఏమిటంటే ఈ 4 కార్డ్స్ 7 7 7 7 ఈ 4 కార్డులు 7 అనే సంఖ్యతో ఉన్నటువంటి ఒక సెట్. దీన్ని పైన పెట్టుకోవాలి. 1 2 3 4. ఓకే, పైన ఉన్న 4 ముక్కలు 7 సంఖ్య ఉన్నటువంటి ముక్కలు. ఇప్పుడు మనం ఇలా చేతిలో పట్టుకొని ఇప్పుడు అద్భుతమైనటువంటి కార్డ్ చేసి చూపించబోతామని ఆడియన్స్ చెబుతూ దీన్ని మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకి అనుమానం రాకుండా ఒకసారి కత్తెర వేస్తున్నాము. అయితే కత్తెర వేసేటప్పుడు పైన ఉన్నటువంటి 4 కార్డులు పైకి వచ్చేలా మనం జాగ్రత్త పడాలి. కత్తెర వేయాలి. ఓకే, వేగంగా అలా అని తీసేసాం. ఇప్పుడు ఈ 4 7 నంబర్ కలిగిన ముక్కలు చేతులు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆడియన్స్ కనిపించకుండా ఈ 4 ముక్కల్ని ఒక సెట్గా ఇక్కడ పెట్టుకోవాలి. ఇక 7 ముక్కలు 7 కార్డ్స్ 7 కార్డ్స్ అంటే 1 2 3 4 5 6 7 ఇలా ఇంచి పెట్టడం వల్ల స్పెక్టేటర్స్కు అనుమానం వస్తుంది. అలా కాకుండా వేగంగా ఒకసారి 3 3 7 అది స్పెక్టేటర్స్కి ప్రేక్షకులకి అనుమానం వేగంగా మనం తీసుకొని ఇలా పెట్టాం. ఇప్పుడు వాస్తవంగా ఇందులో 7 కార్డ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7. ఇక్కడ అన్ని 7 7 7 అనేటువంటి 4 కార్డ్స్ ఉన్నాయి. ప్రేక్షకుల్ని మనం అడగబోయే ముందు ఆల్రెడీ ప్రిడిక్షన్ రాసి పెట్టుకోవాలి. 7 ముక్కల భాగం అని మనం ప్రిడిక్షన్ మట్టేసి ప్యాకెట్లైనా పెట్టచ్చు, లేదా ప్రేక్షకుడి చేతికి మట్టేసి ఇవ్వచ్చు, లేదా ఇలా మనం ఏదో ఒక విధంగా దాచి పెట్టాలి. మట్టేసి ప్రేక్షకుల జోబులోనే పెట్టచ్చు, లేదా ఇలా ఏదైనా కవర్లో పెట్టి కూడా పెట్టచ్చు. ప్రేక్షకుడు ఇందాక ఈ భాగాన్ని కోరుకున్నాడు కాబట్టి మనం ఏం చేసాం అప్పుడు నువ్వు ఈ భాగాన్నే కోరుకుంటావని నాకు తెలుసు, ఒకసారి కౌంట్ చేస్తాను చూడండి అని చెప్పేసి దీన్ని 1 2 3 4 5 6 7 ఈ భాగాన్ని 7 కార్డ్స్ ఉండే భాగాన్ని కోరుకుంటావని నాకు తెలుసు అని చెప్తూ 7 ముక్కల భాగం అంటే 7 కార్డులు ఉన్నటువంటి భాగాన్ని కోరుకుంటామని మనం ఇలా కథ చెప్తాం. 7 ముక్కల భాగం ఇది. ఇందులో 1 2 3 4 ఉన్నాయి కాబట్టి నువ్వు 7 ముక్కల భాగాన్ని కోరుకుంటావని నాకు ముందుగా తెలుసు కాబట్టి నేను ఇలా ముందుగానే మీకు ప్రిడిక్షన్ రాసి పెట్టామని చెప్పేసి మనము నమ్మిస్తాం. ఒకవేళ స్పెక్టేటర్ ఈ భాగాన్ని కోరుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మీరు ఈ భాగాన్ని కోరుకుంటారని నాకు తెలుసు, ఒకసారి ఈ భాగం చూడండి అని ఇలా తిప్పి 1 2 3 4 అన్నీ 7 ఉన్నటువంటి 7 అనే నంబర్ ఉన్నటువంటి ముక్కల్ని మీరు కోరుకుంటారని నాకు తెలుసు, అందుకే 7 ముక్కల భాగాన్ని మీరు కోరుకున్నారు అని చెప్పేసి చెబుతాము. ఇందులో ఉన్నటువంటి కార్డ్స్ అన్నీ కూడా డిఫరెంట్ కార్డ్స్ అని చెప్పేసి వాటిని ఇలా చూపిస్తాం. 7 ముక్కలు ఈ డిఫరెంట్ కార్డ్స్. సో దిస్ ఈజ్ మ్యాజిక్. ఎలా చెప్పినా మనము ప్రిడిక్షన్ ఇలాగా ఉపయోగించుకొని ఈ మ్యాజిక్ని రక్తి కట్టించవచ్చు. ఆడియన్స్ కూడా చాలా వండర్ అవుతారు అన్నమాట. అయితే మీరు ఏదైనా సరే ఒకసారి తడబడకుండా ప్రాక్టీస్ చేసి ప్రదర్శించాల్సిందిగా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.